మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో యూపీఏ సర్కార్ హిందూ సమాజాన్ని దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు. ఈ కేసును బాంబే కోర్టు కొట్టేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. సోనియా సహా కాంగ్రెస్ నేతలు హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కొన్ని పార్టీ దుర్వినియోగం చేస్తున్నాయన్నారు బీజేపీ చీఫ్. అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ఒకే విధానాన్ని కొనసాగిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం ఇచ్చాకే పాదయాత్ర చేయాలన్నారు రామచంద్రరావు. బాంబేలో జరిగినటువంటి ఒక మాలేగావ్ కేసు ఏదో ఉందో మనందరూ తెలిసినప్పుడు సాధ్వి ప్రజ్ఞ రాజ్ పురోహిత్ అనేక మంది మీద కేసులు పెట్టి వాళ్ళని వేధించి ఇప్పుడు కూడా చాలామంది జైల్లో ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటిగా యూపీఏ ప్రభుత్వం చిదంబరం గారు, సోనియా గాంధీ గారు, దిగ్విజయ్ సింగ్ గారు వీళ్ళందరూ కూడా హిందూ సమాజాన్ని సాఫ్రాన్ టెర్రర్ కింద వాళ్ళు చిత్రించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో తప్పుడు కేసు పెట్టి అమాయకుల మీద కేసు పెట్టి అనేక కేసులు ఆ రోజు దేశంలో యూపీఏ ప్రభుత్వం చేసినటువంటి మనం చూసాం. ఎవరు చేసిందో యూపీఏ ప్రభుత్వానికి తెలుసు, కానీ అవన్నీ దాచిపెట్టి హిందూ సంస్థల్ని, హిందూ వ్యక్తుల మీద పెట్టినటువంటి ఈ కేసుని బాంబే కోర్టు కొట్టేయటం, దాని మీద భారతీయ జనతా పార్టీ దాన్ని హర్షం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా సోనియా గాంధీ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు ముగ్గురు కూడా దేశ ప్రజలకు, తర్వాత ఈ దేశంలో హిందువులకు వారు క్షమాపణ కోరాలి. మన దగ్గర కొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సభ్యులుగానే కొనసాగిస్తూ మళ్ళీ వేరే ఎలక్షన్లో పోటీ చేసి ఈ ప్రయత్నం చేసిన భాగంగా ఇక్కడ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా పోయినటువంటి ఈ యొక్క డిఫెక్షన్ కేసులో, పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్కు 3 నెలల సుప్రీంకోర్టు ఇవ్వటం అనేది కూడా అది మంచి పరిణామం. ఈ యొక్క జడ్జిమెంట్ కూడా మనం స్వాగతిస్తూ ఉన్నాం. దీంట్లో స్పీకరు తప్పకుండా 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి.